నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష సమయం ఉండగా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు విద్యార్థులు. పరీక్ష సమయానికి 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న నిబంధనలను వెనక్కి తీసుకోవాలంటున్నారు విద్యార్థులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బెల్ట్ షాపులను మూసేసి బైండ్ ఓవర్ చేస్తూ ఉంటే అదే బెల్ట్ షాపులకు వేలం పాటలు నిర్వహిస్తూ కోడ్ను కొండెక్కిస్తున్నారు కొంతమంది. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో 4 బెల్ట్ షాపుల వద్ద వేలం పాట పెట్టి ఒకే బెల్ట్ షాప్ నిర్వహించేందుకు టెండర్ పెట్టారు. గ్రామంలో రామాలయం నిర్మాణానికి బెల్ట్ షాప్ వేలం పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బును ఆలయ నిర్మాణానికి వెచ్చించేందుకు వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో మూల మొండయ్య అనే వ్యక్తి 1,54,000 రూపాయలకు బెల్ట్ షాప్ను దక్కించుకున్నట్లు తెలిసింది. గ్రామాభివృద్ధి కోసమే తప్ప ఎలాంటి రాజకీయాలు చేయొద్దన్నారు గ్రామ పెద్దలు. గ్రామస్తుల అందరం తీర్మానం చేసే ఈ వేలం పాటను నిర్వహించామన్నారు. బెల్ట్ షాప్ ఒక్కరే ఊరు గ్రామంలో ఒకరే నడిపేటోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఈరోజు వాళ్ళ తోచినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క డబ్బులను గుడికి జాగొనడానికి ఉపయోగం చేస్తామని చెప్పి సభాముఖంగా అందరం మేము సమావేశం చేసుకోవడం జరిగింది. గ్రామ కుల పెద్ద మనుషులు అందరూ కలిసి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇప్పటి వరకు గుడి లేదు మాకు, కాబట్టి అందరం పెద్ద మనుషులు అందరం కలిసి ఈరోజు ఒక 4-5 కులాలు కలుపుకొని గుడికి జాగ కొనడానికి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ జీవితాలు నాశనం అవుతాయని మేము ఒకటి ఇట్లన్నా ఒక కట్టుబాటు ఉంటే ఎవరన్నా ఒకరు పెట్టి బ్రాండ్ షాప్ నడిపించుకుంటే దేవస్థానానికి ఇచ్చినట్టు అవుతుందని మేము ఒక వేలం పాట సందర్భంగా దేవస్థానానికి గ్రామస్తులం అందరం 4-5 కులాలను కలిసి మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసినాం. అందుకొరకు మేము ఈ యొక్క దేవస్థానానికి ఎంతో కొంత ఇచ్చినంత వరకు తీసుకొని ఒక దేవస్థానానికి భయాన లెక్క భూమి కొరకు పెట్టడానికి ఈ యొక్క ఏర్పాటు చేసినాం. ఎలిగేడు మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ నేత మోహన్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, టీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలు విధిగా హాజరు కావాలని మోహన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి హాజరవుతారన్నారు. సుల్తానాబాద్ లోని శ్రీవాణి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డేను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. Thank you.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.